హాయ్ ఫ్రెండ్స్, ప్రపంచ వేదికపై ప్రస్తుతం ఒక అనూహ్య ఆసక్తికరమైన పరిణామం జరుగుతోంది. ఒకప్పుడు భారతదేశం నుంచి వివిధ రూపాల్లో ఆర్థికంగా, వాణిజ్యపరంగా ప్రయోజనాలు పొందిన యూరోపియన్ యూనియన్ ఇప్పుడు మన దేశంపైనే కుట్రపూరిత చర్యలకు పాల్పడుతుంది. ఇటీవల కాలంలో నాటో దేశాలు భారతదేశాన్ని దాని స్థాయిని చూపించే ప్రయత్నం చేసిన కొద్ది రోజులకే 27 సంపన్న దేశాలతో కూడిన యూరోపియన్ యూనియన్ రష్యా ఇంధనాన్ని లక్ష్యంగా చేసుకొని గుజరాత్లోని ఒక అతిపెద్ద చమురు రిఫైనరీపై ఆంక్షలు విధించడం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ చర్చలు ప్రపంచ వాణిజ్య సంస్థ అంటే WTO నిబంధనలకు విరుద్ధమని, అంతర్జాతీయ వాణిజ్య సూత్రాలను బహిరంగంగా ఉల్లంఘిస్తున్నాయని పలువురు నిపుణులు, అంతర్జాతీయ సంస్థలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. అసలు యూరోపియన్ యూనియన్ ఎందుకు ఇలాంటి ద్వంద్వ ప్రమాణాలతో కూడిన చర్యలకు పాల్పడుతుంది? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటి? ఈ సవాలును భారతదేశం ఎలా ఎదుర్కొంటుంది? ఈ సంక్లిష్టమైన పరిస్థితి మరింత వివరంగా ఈ వీడియోలో తెలుసుకుందాం. కానీ ముందుకు వెళ్ళబోయే ముందు దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రష్యా యుక్రెయిన్ మధ్య యుద్ధం మొదలైనప్పటి నుంచి ప్రపంచ రాజకీయాలు మరియు అంతర్జాతీయ ఆర్థిక సంబంధాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్నాయి. పాశ్చాత్య దేశాలు మరియు యూరోపియన్ యూనియన్ సభ్య దేశాలన్నీ రష్యా ఈ యుద్ధంలో ఓడిపోవాలని, పశ్చిమ దేశాల ముందు లొంగిపోవాలని బలంగా కోరుకుంటున్నాయి. ఈ లక్ష్య సాధన కోసం అమెరికా నుంచి యూరప్ దేశాలు రష్యాపై ఆర్థిక తీవ్ర ఒత్తిడిని తీసుకురావడానికి అనేక రకాల కఠినమైన ఆంక్షలు విధించాయి. రష్యా ఆర్థిక వ్యవస్థ ప్రధానంగా చమురు మరియు సహజ వాయువు అమ్మకాలపై, అలాగే ఈ రంగాలకు సంబంధించిన కంపెనీలపై ఎక్కువ ఆధారపడి ఉంది. కాబట్టి పశ్చిమ దేశాలు తమ ఆంక్షలతో భాగంగా ముఖ్యంగా చమురు మరియు సహజ వాయువు ఉత్పత్తి విక్రయాలకు సంబంధించిన కంపెనీలను వాటిని ఎగుమతి చేసే లక్ష్యంగా చేసుకున్నాయి. ఇటీవలి కాలంలో నాటో మరియు ఇప్పటి అమెరికా నాయకత్వం యొక్క బెదిరింపులకు భారతదేశం, చైనా మరియు బ్రెజిల్ వంటి దేశాలు లొంగకుండా ధీటుగా సమాధానం చెప్పాయి. రష్యా నుంచి ఇంధనాన్ని కొనుగోలు చేయాలనే తమ సార్వభౌమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోలేదు. ఇదే అదనుగా యూరోపియన్ యూనియన్ ఇప్పుడు రష్యాపై 18వ ఆంక్షల ప్యాకేజీని ప్రకటించింది. అయితే ఆశ్చర్యంగా ఈ తాజా ఆంక్షల ప్యాకేజీలో భారతదేశం మొదటి ప్రధాన లక్ష్యంగా మారింది. రష్యాకు అనుకూలంగా ఉన్నందున భారతదేశంపై పరోక్షంగా ఒత్తిడి తీసుకురావడానికి ఇది ఒక ప్రత్యామ్నాయంగా కనిపిస్తోంది. రష్యాకు దూరంగా ఉండమని భారతదేశాన్ని బలవంతం చేసే ప్రయత్నంలో భాగంగానే ఈ చర్యలు తీసుకున్నారని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఇది భారతదేశం యొక్క స్వతంత్ర విదేశాంగ విధానాన్ని అడ్డుకడ వేస్తుందని ఉద్దేశంతో చేసిన చర్యగా కొందరు భావిస్తున్నారు. యూరోపియన్ యూనియన్ ఆంక్షల పరిధిలోకి తీసుకువచ్చిన కంపెనీ నయారా ఎనర్జీ లిమిటెడ్. ఇది నిజానికి భారతీయ కంపెనీ అయినప్పటికీ ఇందులో రష్యా భారీ పెట్టుబడులు ఉన్నాయి. ముఖ్యంగా రష్యాకు చెందిన ప్రముఖ చమురు సంస్థ రోస్నెఫ్ట్ ఈ కంపెనీలో గణనీయమైన వాటాను, అంటే దాదాపుగా 49% వాటాను కలిగి ఉంది మరియు ఈ కంపెనీ యొక్క కార్యకలాపాలను నియంత్రిస్తోంది. ఈ వాటాను సాకుగా చూపి యూరోపియన్ యూనియన్ గుజరాత్లోని వాడినార్లో ఉన్న నయారా ఎనర్జీ రిఫైనరీపై ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షల వల్ల నయారా ఎనర్జీ యొక్క అంతర్జాతీయ కార్యకలాపాలు, ముఖ్యంగా యూరోపియన్ మార్కెట్కి సంబంధించినవి, ప్రభావితం చేసే అవకాశం ఉంది. ఈ రిఫైనరీ భారతదేశంలోని 2వ అతిపెద్ద రిఫైనరీ చమురు శుద్ధి కార్యాలయాలలో ఒకటి. వార్షిక సామర్థ్యం 20 మిలియన్ మెట్రిక్ టన్నులు. ఇది రోజుకు సుమారుగా 4 లక్షల నుండి 4,50,000 బ్యారెళ్ల ముడి చమురును శుద్ధి చేయగలదు. గుజరాత్లోని గల్ఫ్ ఆఫ్ కచ్ సమీపంలో వాడినార్లో వ్యూహాత్మకంగా ఉన్న ఈ రిఫైనరీ భారతదేశం తన ముడి చమురు అవసరాలతో దాదాపు 65% దిగుమతి చేసుకునే ప్రధాన కేంద్రాలలో ఒకటి. ఇది పశ్చిమ ఆసియా మరియు మధ్యప్రాచ్య దేశాలకు దగ్గరగా ఉండడం వల్ల రవాణా ఖర్చులు గణనీయంగా తగ్గుతాయి. అంతేకాదు యూరప్, ఆగ్నేసియా మరియు మధ్యప్రాచ్యం వంటి కీలకమైన ఎగుమతి మార్కెట్లకు సులభంగా చేరుకోగల సామర్థ్యం ఈ రిఫైనరీకి ఉంది. అయితే ప్రస్తుతం ఈ రిఫైనరీని శుద్ధి చేయడంలో ముడి చమురులో ఎక్కువ భాగం రష్యా నుంచి దిగుమతి చేసుకుంటోంది. ఈ శుద్ధి చేసిన చమురును భారతదేశంలో వినియోగించడమే కాకుండా పెద్ద మొత్తంలో యూరోపియన్ దేశాలకు కూడా ఎగుమతి చేస్తున్నారు. ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే యూరోపియన్ దేశాలు స్వయంగా భారతదేశం నుండి ఈ శుద్ధి చేసిన డీజిల్, పెట్రోల్ మరియు ఇతర పెట్రోలియం ఉత్పత్తులను పెద్ద మొత్తంలో కొనుగోలు చేస్తున్నాయి.
ఎందుకంటే వారికి భారతదేశం నుంచి వచ్చే ఈ ఉత్పత్తులు చాలా తక్కువ ధరలకే లభిస్తున్నాయి. ఇది వారికి రష్యా నుండి నేరుగా కొనుగోలు చేయడం కంటే లాభదాయకం. ఇది యూరోప్ యొక్క ద్వంద్వ వైఖరిని స్పష్టంగా తెలియజేస్తోంది. కొన్ని మాసాల క్రితం వచ్చిన నివేదిక ప్రకారం భారతదేశం యొక్క పెట్రోలియం ఉత్పత్తుల ఎగుమతులు ఏకంగా 2,53,000% పెరిగాయి. అంటే భారతదేశం వారికి ప్రయోజనం చేకూర్చినా ఇప్పుడు యూరోప్ భారత్ను లక్ష్యంగా చేసుకొని తమ స్థాయి చూపించడానికి ప్రయత్నిస్తోంది. ఈ ఆంక్షలు భారతదేశ ఇంధన భద్రతతో పాటు ప్రపంచ చమురు వాణిజ్య ఆర్థిక వ్యవస్థ మరియు సాంకేతిక సహకారంపై కూడా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది. యూరోపియన్ యూనియన్ నయారా ఎనర్జీ యొక్క వాడినార్ రిఫైనరీని నిషేధిత జాబితాలో చేర్చిన తరువాత పశ్చిమ దేశాల ఆంక్షల ప్రభావానికి గురైన భారతదేశపు మొదటి రిఫైనరీగా ఇది నిలిచింది. అయితే భారతదేశం ఈ పరిణామాన్ని కేవలం చూస్తూ కూర్చోలేదు. భారత ప్రభుత్వం మరియు ముఖ్యంగా విదేశాంగ శాఖ మంత్రి ఈ అంశంపై చాలా స్పష్టమైన దృఢమైన వైఖరిని ప్రదర్శించింది. భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ వెంటనే స్పందిస్తూ యూరోపియన్ యూనియన్ యొక్క ఏకపక్ష ఆంక్షలను భారతదేశం ఎట్టి పరిస్థితుల్లోనూ మద్దతు ఇవ్వదని స్పష్టం చేసింది. ఈ ప్రకటన యూరోపియన్ యూనియన్కు మొదటి అతిపెద్ద షాక్కు ఇచ్చింది. ఎందుకంటే భారతదేశం వారి బెదిరింపులకు 12 గంటల్లోనే ఇలాంటి ధీటైన సమాధానం ఇస్తుందని వారు ఊహించలేదు. సాధారణంగా పశ్చిమ దేశాలు ఆంక్షలు విధిస్తే ఆ దేశం కొంత ఇబ్బంది పడి చివరకు తమ ఆదేశాలు పాటిస్తుందని వారు భావిస్తారు. కానీ ఈసారి భారత్ అసలు తగ్గలేదు. అంతేకాకుండా భారతదేశ విదేశాంగ మంత్రిత్వ శాఖ యూరోప్కు ఇంధన భద్రతకు సంబంధించిన విషయాలపై హెచ్చరికలు జారీ చేస్తూ వారి చర్యలను స్పష్టంగా ద్వంద్వ ప్రమాణాలు అంటే డబుల్ స్టాండర్డ్ అని పేర్కొంది. ఈ వ్యాఖ్యలతో పశ్చిమ దేశాల కళ్ళు తెరుచుకున్నాయి. ఎందుకంటే భారతదేశం తమకు ఎదురు సమాధానం చెబుతుందని వారు ఏమాత్రం ఊహించలేదు. భారత్ తన వాణిజ్య ప్రయోజనాలు మరియు సార్వభౌమాధికారంపై ఎలాంటి బాహ్య ఒత్తిడిని అంగీకరించబోదని స్పష్టం చేసింది. ఇలా భారతదేశం ధైర్యంగా నిలబడటానికి అనేక బలమైన కారణాలు ఉన్నాయి. ఇవి పశ్చిమ దేశాల ద్వంద్వ పరిణామాలను స్పష్టంగా వెల్లడిస్తున్నాయి. ముఖ్యంగా భారతదేశం రష్యా చమురును కొనుగోలు చేసినప్పటికీ అది ప్రపంచ వాణిజ్య సంస్థలపై యొక్క ఒక నిర్ణయాన్ని కూడా ఉల్లంఘించలేదు. WTO నిబంధనల ప్రకారం ఒక దేశం దిగుమతి చేసుకున్న ముడి చమురు పదార్థాన్ని తన భూభాగంలో గణనీయంగా మార్పు చేసి శుద్ధి చేస్తే ఆ తుది ఉత్పత్తిని స్థానిక ఉత్పత్తిగానే పరిగణిస్తారు. భారతదేశం సరిగ్గా ఇదే చేసింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకొని దానిని శుద్ధి చేసి డీజిల్, పెట్రోల్ వంటి ఉత్పత్తులుగా మార్చి ఇతర దేశాలకు ఎగుమతి చేస్తుంది. ఇది అంతర్జాతీయ వాణిజ్య నిబంధనలకు పూర్తిగా అనుగుణంగానే ఉంది. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే యూరోపియన్ యూనియన్ భారతదేశాన్ని రష్యా నుంచి ముడి చమురు కొనుగోలు చేయడం విషయంలో బెదిరిస్తున్నప్పటికీ అది స్వయంగా రష్యా నుండి లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటే LNGను భారీగా దిగుమతి చేసుకుంటుంది. దీనికి సంబంధించిన నివేదికలు కూడా వెలువడ్డాయి. ఇదే విధమైన ద్వంద్వ ప్రమాణాన్ని అమెరికా కూడా ప్రదర్శిస్తోంది. అమెరికా రష్యా నుంచి వ్యూహాత్మక ప్రాధాన్యత కలిగిన లోహమైన టైటానియంను దిగుమతి చేసుకుంటుంది. ఏరోప్లేన్ డిఫెన్స్ సిస్టంలో వాడే టైటానియం అనే ఒక మెటల్ని కూడా అమెరికా రష్యా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటోంది. ఇది ఒకవైపు యూరోపియన్ దేశాలపై తరపున మాట్లాడుతూ మరోవైపు తనకి అవసరమైనప్పుడు రష్యా నుండి తనకి కావాల్సిన వస్తువులను దిగుమతులు చేసుకుంటున్నాయి. అయితే ఈ డబుల్ స్టాండర్డ్ వ్యవస్థ భవిష్యత్తులో ప్రపంచ వాణిజ్య మరియు భద్రత సంబంధాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయి అనేది వేచి చూడాలి. భారతదేశం వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలు తమ శక్తి అవసరాలను తీర్చుకోవటానికి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోవడం ఎంత అవసరమో ఈ సంఘటనలు తెలియజేస్తాయి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.